Rage on that beat, going crazy. చరిత్రను మార్చగల కెపాసిటీ జ్యోతి ఫుడ్స్ ఉంది. ఈ రోజు ఉన్నది ఇక్కడ 100 మంది 200 మంది. రేపొద్దున ఇదే సభ మనం అమరావతిలో పెడతాము, ఖచ్చితంగా కర్నూలులో పెడతాము. సెప్టెంబర్ 3, 14, 30 ఈ 3 డేట్లో ఆల్మోస్ట్ బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, అమరావతి, వైజాగ్, కర్నూలు ఈ లొకేషన్ లో స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ డేట్స్ తో సహా ఫిక్స్ అయిపోయింది. మీరు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోండి. రైట్, ఇది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకోటి, ఈ జర్నీలో పార్టిసిపేట్ చేసిన లేకుంటే నా భాగస్వామి అనుకోండి, నేను ఇంత దూరం రావడానికి ఒక మేజర్ పర్సన్ మేడం జ్యోతి వైఫ్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఎవరు భయపడద్దు, వర్షమేం పడదు, ఎందుకంటే మన దెబ్బకి నడుచుకుంది ఆల్రెడీ, ఎప్పుడు వెళ్ళిపోయింది, గాలి వచ్చినా సరే, బట్ వెదర్ కూల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. మేడం ఆల్రెడీ మాట్లాడి అలసిపోయిందన్న, ఏం మాట్లాడలేదు. ఓకే, మీరందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలండి. చూసారు కదా, వాట్ ఎవర్ వి ఎంజాయ్డ్, మనం ఎంజాయ్ చేసిన మొత్తము ఈ P4 మోడల్ని ఈ మంత్లో మే, జూన్, జూలై మేబీ లేదు 1 మంత్లో మనం రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. ప్రతి ఊర్లో రేప నుండి ఆల్మోస్ట్ 5th నుండి అనుకోండి, 5th నుండి ప్రతి ఊర్లో ఉన్న అక్కడ పెద్దని కలిసి ఒక ఊర్లో ఒక బాక్స్ పెట్టి 2 ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఆ ఊర్లో 20 మంది ఎంప్లాయీస్, మేబీ ఫీమేల్స్ కావచ్చు, మేల్స్ కావచ్చు, దీంట్లో చదువుకున్న వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మనం ప్లానింగ్ చేసుకొని ఈ రిపోర్ట్ని 1 మంత్లో కానీ 100 డేస్లో కానీ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం. మనం ఖచ్చితంగా తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము, మా దగ్గర కేపబిలిటీ ఉంది, ప్రూఫ్ ఉంది. మీకు డైలీ ఖచ్చితంగా ఫుడ్ అనేది కావాలి. ఫుడ్ మేజర్, ఒక నిత్యావసర వస్తువు ఫుడ్ మేజర్. మన దగ్గర ఉన్న మెయిన్ ఆయుధం ఏంటంటే ఫుడ్. అది తక్కువ కాస్ట్ లో ఇస్తున్నాం. ఈవెన్ హాస్పిటల్, మనం హాస్పిటల్ని టార్గెట్ చేసాము ఆల్రెడీ. ఎందుకంటే 50 రూపాయలు భోజనం ఎవరు ఇవ్వట్లేదు, ఈ రోజు రేపు 20 రూపాయలకు సంగటి ఎవరు ఇవ్వట్లేదు. బట్ మనకు ప్రాఫిట్ కోసం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక కామన్ పీపుల్ డబ్బులు మిగిలించుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి. ఒక ఊర్లో నిత్యావసర వస్తువులు, హెల్దీ ఫుడ్ సప్లై చేయడమే మన బాధ్యత. ఇది దాంట్లో మీరందరూ సపోర్ట్ చేసినందుకు రైట్, చాలా థ్యాంక్ యూ. కొంతమందిని మేము ఇక్కడ గుర్తించాం, కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశాము. నేను అడిగేయడానికి ముందుకు వచ్చిన ఇన్వెస్టర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, మన టైం లేదు. ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ 1 by 1 మీరు పరిచయం చేసుకోవచ్చు. ఒకసారి రమణస్వామి గారు, సుభాష్ గారు, నాయుడు గారు, సాయి, వెంకటేష్ రెడ్డి, అబ్దుల్ సార్ రావాలి, సుబ్బారావు గారు, అందరు రావాలి. నేమ్స్ అనౌన్స్ చేసిన వాళ్ళందరూ కూడా వేదికకి రావాలి. మనకు టైం లేదు అట్లా.
థ్యాంక్ యూ. ఆల్రెడీ మేము ఇచ్చిన హామీ ఏంటంటే వైజాగ్లో ప్లాంట్ పెట్టినాక ఈజ్ ద వన్ ఆఫ్ ద కంపెనీ ఎంప్లాయీ, ఇన్వెస్టర్ కాదు, ఇన్వెస్టర్ కమ్ కంపెనీ ఎంప్లాయీ. మీరు నన్ను నమ్మారు, నేను మిమ్మల్ని నమ్మి కంపెనీ వదిలేస్తాను. వీళ్ళది రెస్పాన్సిబిలిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ మీకు అందరికి తెలిసిన వ్యక్తి. ఇంకా నేను వచ్చినాక, నాకు ఇక్కడ వచ్చినాక నా ప్రాణం అనుకోండి. అంటే వన్ ఆఫ్ ద డైలాగ్ అనుకోండి. అంటే సార్ సైన్ ఉండి, ఈయన పేరు సుబ్బారావు గారు. నిజంగా ఈయన ఎవరో నాకు తెలియదు. నేను ఇక్కడ రాకముందు కానీ, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈయన ఎవరో నాకు తెలియదు. నా మీద నమ్మకంతో ఈవెన్ ఫ్యామిలీలో వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఆయన చెప్పిన చిన్న డైలాగ్ ఈరోజు కూడా నాకు ఎట్లా ఉంటుందంటే, కంట్లో ఆయన లేడు అంటే ఆ లోటు అనేది కనపడతా ఉంటుంది. ఒక చిన్న ప్లానింగ్ మీద బయటికి వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళి వచ్చే లోపల సార్ ఒక్కడు వెయిట్ చేసి రెడీ చేస్తున్నాడు. దాంట్లో ఎవరో ఏదో డైలాగ్ ఉంటారు, సార్ రాడు వెళ్ళిపోయాడు, మీరు వెళ్ళిపోండి సార్, లేకుంటే వెయిట్ చేయండి ఇంట్లో ఉండాలంటే. సార్ చెప్పిన డైలాగ్ ఏంటంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదు తెలియదు కానీ, పడమట ఉదయించినా కానీ అన్న మాత్రం నా కోసం వస్తాడు ఖచ్చితంగా. అంటే నన్ను వదిలిపోడు అంత నమ్మకం అన్నాడు ఆయనకి. అంత నమ్మకం ఉంది నా మీద. కాబట్టి ఈ రోజు కూడా అంటే మేము స్టార్టింగ్ ప్రొద్దుటూరులో మేము అక్టోబర్ 3వ తారీఖు వచ్చాము. 4వ తారీఖు మొదలు పెట్టాము. కరెక్ట్గా 11th ఓపెనింగ్ చేసుకున్నాం ఆఫీసు. 1 వీక్ ఇద్దరమే, ఇంకెవరు లేరు. పెయింట్ కానీ, సిమెంట్ పని కానీ, లోపలి చెక్క పని కానీ నాకు 100% సపోర్ట్ ఉన్నది సుబ్బారావు గారే. కాబట్టి ఈజ్ ద స్పెషల్ పర్సన్ ఫర్ అవర్ ఫ్యామిలీ. ఎక్కడున్నా సరే ఈయన నాకు తోడు ఉంటాడు, ఏది ఉన్నా సరే ఈయన నా వెనకాల ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ అన్నయ్య. అంటే ఇక్కడ ఏ రకమైన మాంసం అయినా సరే మనకు లైవ్ లో దొరుకుతుంది. ప్రతి ఊర్లో ఒక సూపర్ మార్కెట్ పెడుతున్నాం. మీట్ ఇండస్ట్రీలో ప్రతి ఊర్లో ఒక సూపర్ మార్కెట్ పెడుతున్నాం. యాక్చువల్లీ మనకు టైం లేదు కానీ మాట్లాడుకోవడానికి చాలా ఉంది. ప్రతి ఊర్లో ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, దాంట్లో మీట్ సప్లై చేస్తాం. అక్కడ నుండి విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది. టైర్ 1 సిటీ, టైర్ 2 సిటీ, ఎనీ దేశంలో అయినా సరే మనం కంప్లీట్ గా చేసుకుంటాం. సేమ్ సార్ ప్రవేశాలు అనుకోని కానీ, లేదా నా మాటలు అనుకోని కానీ నిలబడిన బెస్ట్ కపుల్స్ విశ్వనాథ్ అండ్ నీరజమ్మ, ఇద్దరికి సపరేట్ ఇవ్వడానికి కూడా కల్పించేసాం. విశ్వనాథ్ గారు సేలింగ్ టీమ్ ఆల్మోస్ట్ మనకి 10 టెంట్లు వెళ్తున్నాయి. రోజు మనకు 10 టెంట్లు బయటకు వెళ్తున్నాయి. ఈ 10 టెంట్లలో జనాలు ఇద్దరు అలా వెళ్తా ఉన్నారు. బట్ దీంట్లో మాకు బాగా బెస్ట్ అనిపించి ఒక రికమెండేషన్ కాదు, ఒక 3-4 రికమెండ్ చేశారు సార్. ఆల్మోస్ట్ వీళ్ళు చేస్తున్న ప్రొడక్ట్ పీస్ ఆర్డర్ ఉంది. ఈవెన్ ప్రొద్దుటూరులోనే నాకు 500 kg ఆర్డర్ ఉంది. ట్రై మీదే అంటే ఇంతవరకు మార్కెట్లో లాంచ్ చేయలేదు.
రైట్ చూడండి, నేను మీ జక్కా పెద్దన్న జ్యోతిపురుష్ నుండి. ఆల్మోస్ట్ ఈరోజు ఈవెంట్ చూసారు కదా. P4 మోడల్లో మినిమం మనం 1 లక్ష మంది నుండి 5 లక్షల మందికి ఈ ప్రొద్దుటూరుని బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ప్రతి ఎంప్లాయ్ని గుర్తించాలి, ప్రతి ఒక్కరిని వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ని పైకి తీయాలన్న ఆలోచనతో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ని ప్లస్ ఈ ట్రయల్ రన్ ఏదైతే ఉందో, అంటే ఇన్ ఫ్యూచర్ లో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలము, ఎన్ని రకాల ప్రొడక్టివిటీ మనం సామాన్యులకు సప్లై చేయగలమన్న ఒక ట్రయల్ రన్ ఈవెంట్ ని ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అంటే ఇన్ ఫ్యూచర్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎంతో మంది మహిళలకు మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈవెంట్ ని సక్సెస్ చేసిన మీరందరికీ థ్యాంక్ యూ అండి.